హాయ్ హలో నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు మధుహితాస్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీని చూపిద్దామని అనుకుంటున్నాను. అదేంటంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి. అండ్ కలర్ మారకుండా, పాడవకుండా సంవత్సరం మొత్తం నిల్వ ఉండేలాగా కరెక్ట్ కొలతలతో నేను మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో నిల్వ పచ్చడి, టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. ఈ టమాటా పచ్చడికి ఫస్ట్ కావాల్సింది మంచి టమాటాస్. ఇవి మరీ పండుగ ఉండకూడదు, అలా అని మరీ పచ్చిగా కూడా ఉండకూడదు. కొంచెం దోరగా ఇలా ఉంటే టమాటా పచ్చడి బాగా వస్తుంది. ఫస్ట్ టమాటాలని బాగా కడిగేసి వాష్ చేసి ఒక క్లాత్ మీద 1 గంట 2 గంటలు ఆరనివ్వండి. తడంతా కంప్లీట్ అయిపోయేంత వరకు ఆరాలి. అలాగే లేదంటే కాటన్ క్లాత్తో బాగా తుడిచి పక్కన పెట్టుకోండి. తడంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ టమాటా ముక్కల్ని ఒక్కొక్క టమాటాని 6 లేదా 8 ముక్కలుగా కట్ చేసుకొని పొడవుగా ఇలా పెట్టుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్స్ చెప్పాలంటే నేను ఇక్కడ 2 కేజీలు టమాటాలు తీసుకున్నాను. సో 2 కేజీలు టమాటాలు అంటే కేజీ టమాటాకి 200 గ్రాముల సాల్ట్ పడుతుంది, 200 గ్రాముల చింతపండు అండ్ 200 గ్రాముల కారం పడుతుంది. నేను 2 కేజీలు తీసుకుంటున్నాను కనుక ఇక్కడ నేను 400 గ్రాముల ఉప్పు తీసుకున్నాను. టమాటాలని మనం పొడవుగా కట్ చేసుకున్నాం కదా, ఈ టమాటా ముక్కల్లోకి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. నేను 2 కేజీలు తీసుకున్నాను కనుక ఇక్కడ 1 కేజీకి 200 గ్రాముల చొప్పున 2 కేజీలకి 400 గ్రాముల రాక్ సాల్ట్ తీసుకుని మనం సాల్ట్ ఇందులో వేసుకుని ముక్కలకి బాగా పట్టించేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ ముక్కలు ఉప్పు కలిసిన దాన్ని మనము ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే మీ ఇంట్లో జాడీలు ఉంటే జాడీల్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ టమాటా ముక్కల్ని 3 రోజులు ఊరపెట్టాలి కదా. ప్రతిరోజు ఒకసారి ఈ డబ్బాని కదుపుతూ ఉండండి, లేదంటే గరిటతో కూడా ఒకసారి తిప్పేసి పెట్టేయచ్చు. తడి లేకుండా చూసుకోండి, ఇది మాత్రం మెయిన్ పాయింట్. 3వ రోజు తర్వాత ఓపెన్ చేస్తే ముక్కల్లో నుంచి టమాటా రసం బాగా ఊరి ఉంటుంది. ఇప్పుడు ఈ రసంలో నుంచి మనము ముక్కల్ని సపరేట్ చేయాలి. ఎంత వీలైతే అంత టమాటా జ్యూస్ని అంతా బాగా పిండేసి ముక్కల్ని సపరేట్ చేసుకోండి ఇలాగా. ఎందుకంటే బాగా పిండేస్తే మీకు పచ్చడి మెత్తగా వస్తుంది, లేదంటే కొంచెం గట్టిగా వస్తుంది. అందువలన ఎంతవరకు జ్యూస్ ఉందో అంతా పిండేసి ఈ టమాటా ముక్కల్ని మనము ఎండలో 3 రోజులు ఎండబెట్టుకోవాలి. ఒక కాటన్ క్లాత్ మీద కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. టమాటా జ్యూస్లోకి ఇప్పుడు చింతపండుని నానబెట్టుకోవాలి. చింతపండు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే 1 కేజీకి 200 గ్రాముల చింతపండు తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కేజీలు టమాటాలు తీసుకున్నాను కనుక 400 గ్రాముల చింతపండు తీసుకున్నాను. చింతపండులో ఉండే పిక్కలు పీసు అంతా తీసి నీట్గా పక్కన పెట్టేసుకొని అప్పుడు ఈ చింతపండుని ఆ జ్యూస్లో వేసుకొని నానబెట్టుకోండి. ఈవినింగ్ మనం పచ్చడి రుబ్బుకుంటున్నాము అంటే ఒక 7-8 గంటలు, అట్లీస్ట్ 6 గంటలైనా ముందు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి ఈజీగా నలుగుతుంది ఇలా చేయడం వల్ల. నేను 6-7 గంటలు చింతపండు నానబెట్టాను. చింతపండు బాగా జ్యూస్లో నానిపోయింది. ఎండబెట్టిన టమాటా ముక్కల్ని ఒకసారి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మిక్సీ చేయటం వలన పచ్చడి ఈజీగా నలుగుతుంది, చాలా మెత్తగా కూడా వస్తుంది. ఇది కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అందుకని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి.
అలాగే ఈ టమాటా పచ్చడిలోకి ఒక 100 గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకుని లైట్గా మిక్సీ చేయండి. మరీ పేస్ట్గా అవ్వక్కర్లేదు, కొంచెం కచ్చాపిచ్చాగా నలిగితే చాలు. వెల్లుల్లిపాయలను కూడా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకుని ఒకసారి వేయించేసి స్టవ్ మీద ఇప్పుడు దాన్ని కూడా పౌడర్గా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోండి. మెంతి పౌడర్ వేయడం వలన మంచి స్మెల్ కూడా యాడ్ అవుతుంది పచ్చడికి. ఒక 6-7 గంటలు ముందే నానబెట్టి ఉంచుకున్నాం కదా చింతపండు చూడండి బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ చింతపండుని మనం గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండర్లో మనము చింతపండు అంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇన్ కేస్ గ్రైండర్ అవైలబుల్గా లేకపోతే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను టోటల్గా 2 కేజీలు తీసుకున్నాను కనుక ఇదంతా ఒకేసారి నేను గ్రైండర్లో వేసేసుకున్నాను. చింతపండు బాగా నలిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కల పౌడరు, ఆ టమాటా ముక్కల్ని ఇందులో వేసేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. టమాటా ముక్కలు చింతపండు బాగా మెత్తగా మెదిగిన తర్వాత ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్నారు కదా మెంతి పౌడరు, 2 టేబుల్ స్పూన్స్ మెంతి పౌడర్ సరిపోతుంది. ఆ మెంతి పౌడర్ వేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలు 100 గ్రాములు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు టమాటా ముక్కలు వెల్లుల్లిపాయలు అన్నీ బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కేజీ టమాటాలకి 200 గ్రాముల కారం తీసుకోవాలి. నేను 2 కేజీల టమాటాలు తీసుకున్నాను కనుక 400 గ్రాముల కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కారం కనుక కొంచెం ఎక్కువ తింటుంటే ఇంకొంచెం 50 గ్రామ్స్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. సో కారం వేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు గ్రైండ్ చేస్తే పచ్చడి బాగా మెత్తగా నలిగిపోతుంది. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో, ఎంత కలర్గా ఉందో పచ్చడి. సో ఇప్పుడు దీన్ని మనము పోపు పెట్టుకోవాలి. దీన్ని ఫస్ట్ గ్రైండర్లో నుంచి ఒక జాడీల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పక్కకు తీసి పెట్టుకోండి. మీరు జనరల్గా పచ్చడి ఎలా పోపు పెడతారో అలా పోపు వేసుకోండి. అయితే పచ్చడి అంతా ఒకేసారి పోపు పెట్టుకునే బదులు ఎప్పటికప్పుడు మీకు ఫ్రెష్గా ఉండాలి అంటే సో కొంత మాత్రమే మీరు పోపు పెట్టుకుంటే మనం పోపు పెట్టుకున్న ప్రతిసారి కూడా పచ్చడి అప్పుడే చేసినంత ఫ్రెష్గా ఉంటుంది. సో ఇది ఒక టిప్పు, దీన్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. పచ్చడి చాలా టేస్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, మంచి కలర్ ఉంటుంది, కలర్ కూడా మారదు. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో ఇలా కనుక చేశారంటే మీకు సంవత్సరం అంతా టమాటా పచ్చడి నిల్వ ఉంటుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. చూసారా సంవత్సరం అంతా ఉండే టమాటా నిల్వ పచ్చడి ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఈజీగా చేసుకోవటమే కాదు మంచి రుచిగా ఉంటుంది, మంచి కలర్తో ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ చేసుకోవడం చాలా సింపుల్. సో కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధుహితాస్ ఛానల్. ఎవరైనా సరే నిల్వ పచ్చడి చేసుకోవాలి అనుకుంటే టమాటా పచ్చడి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ మంచి వీడియోతో మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ బై మీ మధు.